Hi, hello, namaste. We are natural allies. This is the statement that is triggering in Tamil Nadu. తమిళనాడు రాజకీయంలో వీఆర్ న్యాచురల్ ఎల్లీస్ అనేటువంటి పదము ఇప్పుడు సెన్సేషనల్గా తిరుగుతూ ఉంది. ఎందుకు ఎవరు చేశారు ఈ స్టేట్మెంట్ అంటే టీవీకే నేషనల్ స్పోక్స్ పర్సన్ ఫెలిక్స్ గెరాల్డ్ కాంగ్రెస్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వీఆర్ న్యాచురల్ ఎల్లీస్ అనేటువంటి పదం వాడారు. ఇప్పుడు అది కంట్రవర్సీ కాదు, ఒక పెద్ద స్పెక్యులేషన్ ట్రిగర్ అయింది. కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నా టీవీకి వాళ్ళతో ఎలియన్స్లోకి వెళ్తున్నారా, విజయ్తో ఎలియన్స్లోకి వెళ్తున్నాడా కాంగ్రెస్ వాళ్ళు అనేటువంటి ఒక స్పెక్యులేషన్ అయితే మొదలైంది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? టీవీకే ప్లస్ కాంగ్రెస్ వాళ్ళిద్దరు కూడా ఫెలిక్స్ గెరాల్డ్ అనేటువంటి ఆమె ఒక నేషనల్ ఒక టెలివిజన్ ఛానల్ ఇంటర్వ్యూ ఇస్తూ మీరు టీవీకే ప్లస్ కాంగ్రెస్ ఎలియన్స్లోకి వెళ్తారా అని అడిగితే తమిళనాడులో ఆ మంది స్పెసిఫిక్గా వెళ్ళేది ఏం లేదు, వీఆర్ న్యాచురల్ ఎల్లీస్ అంది. అంటే ఏంటి అర్థం ఏంటి? మరి వాళ్ళు డిఎంకే వాళ్ళతో పొత్తులో ఉన్నారు కదా, న్యాచురల్ ఎల్లీస్ అంటారేంటి అని అంటే డౌట్ వచ్చింది, కొంపదీసి వీళ్ళిద్దరేమని ఎలియన్స్లోకి వెళ్ళబోతున్నారా అని. అంతేకాకుండా ఇప్పుడు ఎలాగూ విజయ్ తమిళనాడులో ఒక మంచి పొలిటికల్ ఫోర్స్గా తయారవుతున్నాడు, 100% పొలిటికల్ ఫోర్స్గా తయారవుతున్నాడు. అతను పెట్టుకునేటువంటి సిస్టమ్ కూడా యాంటీ కరప్షను, సోషల్ జస్టిసు, ద్రవిడియన్ ఇన్స్పైర్డ్ సెక్యులరిజం బట్ ఇన్స్పైర్డ్ బై ద్రవిడియన్ ఐడియాలజీ. అతని మెయిన్ టార్గెట్ ఏంటి? బీజేపీ ఐడియాలజికల్ అపోనెంట్ అన్నాడు. అంటే బీజేపీ అనేది ఎలాగో వాళ్ళు రిలీజియస్ ఇచ్చేస్తారు కాబట్టి వాళ్ళ ఐడియాలజికల్ అపోనెంట్ అన్నాడు. డిఎంకే అనేది పొలిటికల్ అపోనెంట్ అన్నాడు విజయ్. పొలిటికల్ అపోనెంట్ అంటే అతని ఐడియాలజీని ఇతను వ్యతిరేకించలేడు అని అర్థం. డిఎంకే వాళ్ళ ఐడియాలజీని ఇతను వ్యతిరేకించలేడు. ఎందుకు? వీళ్ళది ద్రవిడియన్ ఐడియాలజీ, సెక్యులర్ ఐడియాలజీ. సో విజయ్ కూడా సెక్యులర్ ఐడియాలజీ దాటి వెళ్ళలేడు. సో కాబట్టి ఏమన్నాడు? పొలిటికల్ అపోనెంట్ అన్నాడు. ఒక పార్టీ కుటుంబ పాలన చేస్తున్నారు వీళ్ళు, డిఎంకేని మనం తొక్కేయాలి అని అంటున్నాడు తప్ప డిఎంకే ఐడియాలజీని అతను ఏమనలేడు. సో ఇప్పుడు మరి అలాంటప్పుడు రెండు ఒకటే అయినప్పుడు, ఆల్రెడీ డిఎంకే, ఏఐడిఎంకే ఈ రెండు ద్రవిడియన్ పార్టీలు, మళ్ళీ టీవీకి మూడో ద్రవిడియన్ పార్టీ, ఇప్పుడు మూడో ద్రవిడియన్ పార్టీ వచ్చింది. ఇప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయి, ఎవరితో వెళ్ళాలి పొత్తులోకి అంటే. ఇప్పుడు ఏఐడిఎంకేతో వెళ్ళరు కాంగ్రెస్ వాళ్ళు, ఎందుకంటే 2004 నుంచి డిఎంకేతో ఉన్నారు, వాళ్ళు మధ్యలో బీజేపీతో పొత్తులోకి వెళ్ళారు ఏఐడిఎంకే వాళ్ళు. సో కాబట్టి వాళ్ళని అవాయిడ్ చేస్తూ వచ్చారు కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు వీళ్ళకున్న సెకండ్ ఆప్షన్ ఓపెన్ అయింది, దట్ ఈస్ టీవీకేకి సంబంధించి ఓపెన్ అయింది. ఇప్పుడు అందుకనే ఇక్కడ ఈ గెరాల్డ్ అనేటువంటి ఒక స్పోక్స్ పర్సన్ ఐడియాలజికల్ గ్రౌండ్ మీద టీవీకే కాంగ్రెస్ మేమిద్దరం కూడా న్యాచురల్ ఎల్లీసే, సెక్యులరిజము మా మీద మేము గ్రౌండ్ లెవెల్లో ఎల్లీస్ ఆల్రెడీ. సో వీఆర్ కామన్ ఇన్ అపోజింగ్ కమ్యూనలిజం అనే దానికి ఎలాగో మేము వ్యతిరేకిస్తున్నాం కాబట్టి సో మేము న్యాచురల్ ఎల్లీస్ అనే పదం వాడారు. అంతేకాకుండా ఇంకొక మాట అన్నారు, టీవీకే విజయ్ ప్లస్ రాహుల్ గాంధీ బెస్ట్ ఫ్రెండ్స్, వాళ్ళిద్దరికి సంబంధాలు ఉన్నాయి, వాళ్ళిద్దరు చాలాసార్లు మాట్లాడుకున్నారు అనే పదం చేసి మాట్లాడింది ఆమె. తమిళనాడు కాంగ్రెస్ కాకపోతే ఏంటంటే అంటే విజయ్ ప్లస్ రాహుల్ గాంధీ ఫ్రెండ్స్ ఇద్దరు, కానీ అక్కడ లోకల్ కాంగ్రెస్ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు మాతో పొత్తులోకి రావడానికని టీవీకే వాళ్ళు చేసిన స్టేట్మెంట్. అంటే అర్థం టీవీకే ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ గోయింగ్ ఇన్ ఎలియన్స్ విత్ కాంగ్రెస్. కాంగ్రెస్ వాళ్ళు వెయిట్ అండ్ సీ మోడ్లో ఉన్నారు, కానీ బట్ ఎందుకంటే 2004 నుంచి డిఎంకేతో పొత్తులో ఉన్నారు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. సో బట్ టీవీకే ఓపెన్ చేస్తున్నాడు ఇప్పుడు, కాంగ్రెస్ వాళ్ళు కూడా కలిస్తే మేబీ అవకాశాలు తను మంచి అవకాశాలు రావచ్చు అని అనుకుంటున్నట్టు విజయ్. సో ఈ ఓపెన్ ద డోర్ ఫర్ కాంగ్రెస్. ఒకటైతే అర్థమైంది మనకి, అంటే వీళ్ళు చేసిన స్టేట్మెంట్ న్యాచురల్ ఎల్లీస్ అంటాం, రాహుల్ గాంధీ విజయ్ ఫ్రెండ్స్ అంటాం చేయటం ఓకే. బట్ కాకపోతే ఏంటంటే మరి ఇది 2004 నుంచి ఎలియన్స్లో ఉన్నప్పుడు అది ఐ డోంట్ థింక్ కాంగ్రెస్ వాళ్ళంత తొందరపడి టీవీకే తోటి వెళ్తారని మనమైతే అనుకోలేము. ఇప్పుడు ఈయన ఏంటంటే ఎంపీ మాణిక్యం ఠాకూర్
ఎంపీ మాణిక్యం ఠాకూర్ ఏనాడు మేము డిఎంకే తోటి విదిన్ ద ఎలియన్స్లోకి వెళ్ళి అక్కడ పవర్ షేరింగ్ ట్రై చేస్తున్నాము అన్నాడు. ఏఐసిసి ఇన్ఛార్జ్ గిరీష్ చోడాంకర్ ఇతను డిఎంకేనే ట్రస్టెడ్ వెళ్ళి నాట్ టీవీకే కాదు, మేము ఇప్పుడు ఇక టీవీకి వెళ్ళే ఉద్దేశం లేదు, ఎందుకంటే 2004 నుంచి అంటే 21 ఇయర్స్గా మేము డిఎంకే ఎలియన్స్లో ఉన్నాము కాంగ్రెస్ వాళ్ళమి. సో ఇప్పుడిప్పుడుగా మేము వెళ్ళాల్సిన అవసరం ఏముంది. ప్లస్ మోరోవర్ మన జరిగిన ఎన్నికల్లో సీట్లు కూడా బాగానే గెలిచారు కాంగ్రెస్ వాళ్ళు అనమాట. అందుకని వీళ్ళు వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉన్నారు. ప్రస్తుతానికి కాంగ్రెస్ ఏం జరగబోతుంది తమిళనాడులో అనేది మనం కూడా వేచి చూడాలి. ఇప్పుడు ఈ నేచురల్ ఎల్లీస్ అనేది రియల్ ఎల్లీస్గా మారతారా, లేదంటే అలానే బయట ఉండి నేచురల్ ఎల్లీస్ అని చెప్పి మాట్లాడుకుంటారనేది మనం వెయిట్ చేయాలి. బట్ ఒకటైతే మనకు అర్థమైంది ఏంటంటే తమిళనాడు ఈజ్ నాట్ గోయింగ్ అవుట్ ఆఫ్ సెక్యులర్ ఐడియా. తమిళనాడు ఈజ్ నాట్ గోయింగ్ అవుట్ ఆఫ్ సెక్యులర్ ఐడియా ఒకటైతే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే 80% పాపులేషన్ హిందూసే ఉన్నారు. తమిళనాడులో 80% పాపులేషన్ హిందూసే. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా హిందుత్వ అనే దానికి వాళ్ళు ఎప్పుడు ఎంకరేజ్ అవ్వలేదు, అట్రాక్ట్ అవ్వాల. 80% పాపులేషన్ హిందువులు అయినప్పుడు హిందుత్వ అనే దానికి అట్రాక్ట్ అవ్వాల. దర్ వెరీ గుడ్ హిందూస్, ఓకే. అంటే చాలా ట్రెడిషనల్గా ఉండే హిందువులు తమిళనాడులో గుడులు చాలా ఎక్కువ, 100 గుడులోనే 1000 గుడులోనే, పెద్ద పెద్ద ప్రసిద్ధిగాంచిన గుడులని తమిళనాడులోనే ఉన్నాయి. అయినప్పటికి కూడా వాళ్ళు సెక్యులర్గా ఉంటారు, ద్రవిడియన్ ఐడియాలజీని పట్టుకొని ఉంటారు. అది దానికి వాళ్ళు స్టిక్ అవుతున్నట్టుగా అయితే మనకు ఒకటైతే అర్థమవుతుంది. ఓకే, చూడాలి మరి ఏమైంది అనేది మనం చూద్దాం. లెట్ ఇస్ వెయిట్ అండ్ సీ వాట్ విల్ హ్యాపెన్. మరి రీసెంట్గా బీజేపీ అయితే ట్రై చేస్తుంది కమ్యూనల్ టెన్షన్స్ క్రియేట్ చేయడానికి. వాళ్ళు మాత్రం శతవిధాలు ట్రై చేస్తున్నారు. ఎందుకంటే కమ్యూనల్ టెన్షన్ వస్తేనే బీజేపీ పైకి వచ్చితే లేకపోతే రాదు. ఎక్కడ చూసినా ఏ స్టేట్లో బయటకు వచ్చినా అక్కడ ఏదో ఒక కమ్యూనల్ టెన్షన్ తీసుకొని వస్తారు, లేదంటే పైకి రాడు. బాబ్రీ మసీద్ లాంటిది ఒక కమ్యూనల్ టెన్షన్ వల్ల పేరు తెచ్చుకుంది భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు అలాగే ప్రతి రాష్ట్రంలో ఏదో ఒక కమ్యూనల్ టెన్షన్ ఒకటి రావాలి. ఆ టెన్షన్ వచ్చినప్పుడే పోలరైజేషన్ అయింది. రిలీజియన్ అనే ఫీలింగ్ క్రియేట్ చేస్తాను తప్ప వాళ్ళు పైకి వస్తారు, లేదు. మరి అది తమిళనాడులో సాధ్యమా లేదా అనేది మనం వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ, నమస్కారం.